హార్లిక్స్ కూడా ఇయ్యే ఎనర్జీ వస్తుంది. హుషారు పిట్టలు 2 hours 17 minutesతో థియేటర్లో రిలీజ్ అయింది. ఊర్లో బాగా చదువుకునే అబ్బాయికి ఫ్రెండ్స్ వల్ల అడల్ట్ వీడియో చూసి చదువు సంకనాగిపోయి ఒక అమ్మాయి మీద ఫీలింగ్స్ పెంచుకొని ఇద్దరు కలిసి తప్పుడు పనులు చేసి ఆ తప్పుడు పనుల వల్ల పెద్ద ప్రాబ్లం వచ్చి ఆ ప్రాబ్లం పేరెంట్స్కి తెలిసిన తర్వాత ఏం జరుగుతుందనేదే ఈ సినిమా ప్లాట్. గతంలో వచ్చిన ఈ రోజుల్లో బస్ స్టాప్ తరహాలోనే యూత్ను టార్గెట్ చేస్తూ బోల్డ్ కంటెంట్, అడల్ట్ కామెడీ, డబల్ మీనింగ్ డైలాగ్స్తో ఉంటుంది ఈ మూవీ. అసలు స్టోరీ సెకండ్ హాఫ్లోనే ఉంటుంది. డిజిటల్ స్మార్ట్ ఫోన్ యుగంలో పిల్లలు ఏం చూస్తున్నారు, చెడు సావాసాలు సరైన గైడెన్స్ లేకపోతే టీనేజర్లు ఎలాంటి ప్రమాదంలో పడతారనే సందేశాన్ని ఎమోషనల్గా చూపించారు. అండ్ ప్రీ క్లైమాక్స్ పేరెంట్స్ ఎమోషనల్ సీన్స్ బాగుంటాయి. హీరోయిన్ పర్ఫార్మెన్స్ చాలా న్యాచురల్గా ఉంటుంది. హీరోయిన్ తండ్రిగా గోవర్ధన్ పండించిన ఎమోషనల్ సీన్స్ బాగుంటాయి. అండ్ సెకండ్ హాఫ్లో పేరెంట్స్కి యూత్కి ఇచ్చే మెసేజ్ సూపర్గా ఉంటుంది. యూత్ ఇష్టపడే కామెడీ, చరణ్ అర్జున్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. మితిమీరిన బోల్డ్ సీన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ వల్ల ఫ్యామిలీతో కలిసి ఈ మూవీ చూడలేము. రొటీన్ క్లైమాక్స్, అక్కడక్కడ నరేషన్ కూడా చాలా స్లోగా ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే టీనేజ్ అట్రాక్షన్, స్మార్ట్ ఫోన్ ప్రభావంపై రూపొందిన ఒక బోల్డ్ యూత్ఫుల్ మెసేజ్ ఓరియంటెడ్ ఎంటర్టైనర్. యూత్ ఆడియన్స్కి ఈ మూవీ అయితే నచ్చుతుంది. సో ఇది అండి ఈ మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.